ఒక్క గరిటెడు పెసరపప్పు నానబెట్టాను. కొంచెం వరిపిండి, 1 స్పూన్ అనుకోండి, అది కూడా అందులో వేశాను. నేను కూర కోసమని కొబ్బరి కూర చేసుకున్నాను. అందులో కొంత కూరకు పక్కన పెట్టి కొంత మిక్సీ జార్లోనే ఉంచి అందులో ఈ నానిన పెసరపప్పు, 1 అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పెనం వేడెక్కాక కొంచెం నూనె వేసుకుని ఇది చిన్న చిన్న అట్లలా పోసాను. ఈరోజైతే నా లంచ్ ఇదే అనమాట. పెసరట్టు తింటే మంచిదని మా వాడు చెప్తూ ఉంటాడని తరచూ పెసరట్లు తినడానికి డిసైడ్ అయ్యానమాట. మొన్న బీరకాయ పెసరట్టు చూశారు కదా, ఈరోజు ఇలా ట్రై చేశాను. 35 చిన్న కథ కాదు సినిమా చూసారా? లేకపోతే మన ఛానల్ పేరు కింద ఒక వీడియో ఉంటుంది, ఆ మూవీ రివ్యూ అనమాట. మరి మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. అయితే ఈ పెసరట్టు బాగానే ఉంది, కొంచెం కష్టపడ్డాను రావడానికి. టమాటా వేయడం వల్ల పెద్ద రుచి అని లేదనిపించింది, ట్రై చేయొచ్చు.